మనం ఇప్పుడు మాట్లాడబోయేది 2025 ఇయర్లీ ప్రెడిక్షన్స్, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది, గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి 2025లో ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము. మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు, అలాగే ఏంటంటే శని, తర్వాత రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని. ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది, ఏల్నట్స్ అని ఉంది, ఏల్నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా. సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నట్స్ అని వెళ్ళిపోతుందన్నమాట. అది ఎప్పుడు అవుతోంది, ఎందుకంటే శని గోచారమే మార్చ్ 29, 2025కి అవుతోంది. ఎక్కడికి వెళ్తోంది? మీనానికి వెళ్తోంది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతోందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మే 18కి ఎక్కడికి? కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఊరట, అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతోందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు, ఈ 4 గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు. ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఆయన ఫిబ్రవరి 4కి డైరెక్ట్ అవుతున్నారు. ఎక్కడ? వృషభ రాశిలో. వృషభ రాశి నుంచి ఇప్పుడేమో మిథున రాశికేమో మే 14th మూవ్ అవుతున్నారనమాట. సో ఈ 4 గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం. సో కుజుడు ఏంటంటే నీచపడాడు, అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం, రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే జూన్ 7కి ఆయన సింహానికి వస్తున్నారు. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అన్నమాట గోచారం ఇన్ 2025, ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ 2025. అలాగే మనం చూసాము అంటే జనవరి 14కి సన్ ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే మెర్కురీ ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు, తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు, ఈ గ్రహాలన్నీ ఏంటంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారు. సో అంతవరకు మనము మరీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు. సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. ఈ సంవత్సరం 2025 మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాము. మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. పట్టుకున్నదంతా బంగారం అని చెప్పాలి. అంటే ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, కానీ జనరల్గా మనం చూసామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అని అనేది వెళ్ళిపోతుంది, పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు శని ఎప్పటికైనా మంచి చేసి వెళ్తాడు, అది ప్లస్. సో ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి తప్పక లాభం అనేది చేకూరుతుంది అన్నమాట. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ కూడా, అంటే ఏంటి, గురువు ఏమో మనకి 5th హౌస్ నుంచి మనకి 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. 6th హౌస్కి వెళ్ళినప్పటికీ వీళ్ళకి తప్పక ఎక్కువ సంపద వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ సెకండ్ రాహు వస్తున్నారు మనకి ఈ సంవత్సరంలోనే, సెకండ్ రాహు. అలాగే మనం చూసామంటే 8th కేతు వస్తున్నారనమాట. ఇది కూడా మంచి సంచారం వీళ్ళకి. ఎందుకంటే చదువు విషయంలో తప్పక పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ, ఇప్పటివరకు ఆటంకాలు వచ్చే వాళ్ళందరికీ ఆటంకాలు కొంచెం తొలగిపోతాయి. అలాగే డబ్బు విషయం, ఫైనాన్షియల్ విషయం చూసాము అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, అలాగే ఏంటంటే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సింది క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. దాంట్లో లాభం అనేది చేకూరుతుందని చెప్పాలి. ఎస్పెషలీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ల్యాండ్ కొనుగోలు చేసేవాళ్ళు, ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం,
బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎప్పుడు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది. మనం మార్చ్ నుంచి కూడా అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ సెకండ్ లార్డ్ ఏమో థర్డ్ హౌస్కి వెళ్తారు. సో తప్పక ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి. అంటే కెరీర్ పాత్లో మీకు ఆపర్చునిటీస్ అనేది చాలా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది తీసుకోగలగాలి కదా. సో తప్పక ఏంటంటే పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా మనకి మెంటలీ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్, అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎయిర్లైన్స్ అని వెళ్ళేటప్పుడు మంచి చేసినప్పటికీ ఇప్పటి వరకు కొంతవరకు అడ్డంగాలు ఆబ్స్టికల్స్ అన్నీ ఇచ్చారు. కొంతమందితో విభేదాలు కూడా ఇచ్చి ఉంటారు. అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా కొంతవరకు ప్రాబ్లమాటిక్గా ఉండుంటాయి. ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. హెల్త్ విషయం కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చు అనేది అలాగే అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా అధికమే ఉంటుంది. శ్రమ కూడా అధికమే ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే రిజల్ట్స్ అనేవి కనిపించాలి. ఎప్పటికైనా మనకి హ్యాపీనెస్ ఎప్పుడు మనం చేసిన పని మీద మనకి రిజల్ట్ కనిపించినప్పుడు మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. సో తప్పక బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలి లేకపోతే ఇంట్లోంచి నేను చేయాలి అనే వాళ్ళకంతా ట్రైనింగ్ తప్పక తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం మాట్లాడుకునే సంవత్సరం నుంచి. సో తప్పక లాభాలు చూసే ఒక తరుణం. అంటే ఈ సంవత్సరం అంతా లాభాలు చూస్తారు మకర రాశి వాళ్ళు అని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి తప్పక బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ బాగా విస్తరిస్తుంది. దాంట్లో చాలా బ్రాంచెస్ పెట్టుకునే ఛాన్సెస్ వస్తాయి. లాభాలు పొందుతారు. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా బ్రాంచెస్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఖరీదైన వస్తువులు అంటే లక్ అనేది కొంతవరకు ఫేవర్ అవుతుంది. సో ఖరీదైన వస్తువులు తప్పక వీళ్ళు కొనుక్కుంటారు. అంటే ఈఎంఐ మీద కొనుక్కోవడమో లోన్ తీసుకుని కొనుక్కోవడమో చేయడం అనేది జరుగుతుందన్నమాట. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచించే అలాగే ఆ దశలో గోల్స్ సాధించే దశలో నడిచే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు. స్టూడెంట్స్ కిందాక నేను చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా లాభం అనేది తప్పక పొందుతారు. బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనకి తెలుసు ఇప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. మకరం ప్రవేశిస్తున్నారు January 14th. సో తప్పక ఆ టైం నుంచి కూడా కొంత బాగుంటుందన్నమాట. ఎప్పటికైనా ప్రాపర్టీస్ రావాలి, ఇంకోళ్ళు మనకి ఇవ్వాలి అన్నవన్నీ వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక కొంతవరకు తీర్పు అయ్యే రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరాల్లో. అలాగే హెల్త్ విషయం కూడా నేను ఇందాక చెప్పినట్టు మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే హెల్త్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లే, ఖర్చులు అనేవి కొంచెం తగ్గుతాయి. అలాగే పిల్లల విషయంలో కూడా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లల్ని ఒక దారిలో పెట్టడం కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ అది కూడా మీకు లాభమే ఉంటుంది ఇన్ ఫ్యూచర్. అంటే ఏంటి, ఫ్యూచర్కి ఇదంతా పనికొస్తుంది. మీరు చేసేది ఈ సంవత్సరంలో చేసేదంతా పనికొస్తుంది అనమాట. మీరు కూడా తప్పక పరిహారాలు అనేవి చేయాలి. పరిహారాలు ఏం చేయాలి అంటే శని కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే శని బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. అంటే ఏంటి, ఆయనే శ్రమ పడతారు, ఆయనే మనకి రిజల్ట్స్ కూడా ఇస్తారు. అంటే మంచి కూడా చేసేది ఆయనే కనుక మంచి రిజల్ట్స్ కావాలి అని శని కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. దానికి ఏం చేయాలి అంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం ఎవ్రీ సాటర్డే మంచిది. అది లేని పక్షాన్ని మన చేతితో ఒక్కరికైనా వండి పెట్టడం చాలా మంచిదన్నమాట. ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి శనివారం భోజనం పెడితే అది కూడా కడుపు నిండా భోజనం పెడితే అది కూడా మంచిదే. అండ్ ఆల్సో ఒక 12 మంది యాక్చువల్గా వృద్ధులకి చెప్పులు కొనిపెట్టండి, చాలా చాలా మంచిదన్నమాట.
అలాగే ఏంటంటే ఒక నల్ల కుక్కకేమో కొంచెం పెరుగన్నం పెట్టండి సాటర్డే, అది కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. ఇవన్నీ మేము చేసుకుని మీకు చెప్తున్నాం కనుక తప్పక ఇవన్నీ మీకు రిజల్ట్స్ ఇచ్చేవి, చిన్నవే మీ అంతటి మీరు చేసుకునేవే రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. సో మకర రాశి వాళ్ళకి జనరల్గానే చాలా బాగుంది ఈ ఇయర్ 2025. ఈ పరిహారాలు చేసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండి ముందుకు సాగుతూ, అంటే ఏంటి, గోల్ ఓరియంటెడ్గా ఉండి పాజిటివ్గా ఉండి ముందుకు సాగితే ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది.